వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింగపూర్లో మీ తెలుగు అమ్మాయి. సో అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నాను. సో మీకు నా టైటిల్ చూస్తుంటే అర్థమై ఉంటుంది. లైక్ 1 మంత్ నుంచి నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను అనమాట. సో అదేంటి అనేది నేను ఇవాళ ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ నాకైతే చాలా రిజల్ట్స్ వచ్చాయి అండ్ చాలా యూస్ఫుల్ అనిపించింది అనమాట. సో నేను అది కూడా మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఈ బ్లాగ్ వచ్చేసి రైస్ వాటర్ అనమాట. సో నార్మల్గా అందరూ రైస్ వాటర్ అంటే రైస్ వాటర్లో యూజెస్ ఏంటి అని నేను చెప్తాను. సో ఈ రైస్ వాటర్ పెట్టుకోవడం వల్ల మనకి హెయిర్ అనేది చాలా థిక్ అండ్ లాంగ్గా పెరుగుతుందన్నమాట. అండ్ అలాగే మనకి హెయిర్లో ఉన్న డాండ్రఫ్ కానివ్వండి అండ్ పోర్స్ కూడా అవన్నీ కూడా ఓపెన్ అయిపోయి నీట్గా అవుతుందన్నమాట హెయిర్ అంతా కూడా. సో డాండ్రఫ్ ఉన్న వాళ్ళకైతే కూడా యూజ్ అవుతుంది. అండ్ అలాగే హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలాగే హెయిర్ గ్రోత్ లేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం కూడా ఈ రైస్ వాటర్ అనేది చాలా యూస్ఫుల్ అనమాట. సో మీరందరూ కూడా ట్రై చేయండి. వీక్లీ వన్స్ ఒక్కసారి అప్లై చేసుకుంటే మనకు సరిపోతుంది. అండ్ ఇందులో ఒక టిప్ వచ్చేసి మీరు ఈ రైస్ వాటర్ అనేది నార్మల్గా హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకొని అది పెట్టుకుంటే స్కల్ప్కి పట్టదనమాట వాటర్ అనేది. సో నార్మల్గా ఇలా డ్రై హెయిర్ ఉన్నప్పుడే, అంటే హెడ్ బాత్ చేశాక 2-3 డేస్ ఉంటుంది కదా, సో 2-3 డేస్ మీరు కనుక ఆయిల్ అప్లై చేయకపోతే ఈ రైస్ వాటర్ని డైరెక్ట్గా ఇలా మొత్తం కూడా ఒక స్ప్రే బాటిల్ తీసుకొని మొత్తం కూడా అప్లై చేసుకోండి. సో దట్ స్కల్ప్ అనేది మనకి నీట్గా పడుతుంది. మీరు ఆయిల్ అప్లై చేసుకుని రైస్ వాటర్ పెట్టుకుంటే అయితే మీకు రిజల్ట్స్ అనేవి అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో నార్మల్ డ్రై హెయిర్ ఉన్నప్పుడే అప్లై చేయండి, మీకు రిజల్ట్స్ అనేవి చాలా బాగా వస్తుంది. అండ్ ఇది నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను అనమాట. సో మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఒకసారి అయితే ట్రై చేసేయండి. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ రైస్ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో చూసేసి అండ్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా చూసేయండి. సో ఇప్పుడు ఈ రైస్ వాటర్ వచ్చేసి సింపుల్గా అనమాట. నైట్ అంతా కూడా ఈ రైస్లో వాటర్ వేసేసి అలా మొత్తం కూడా నైట్ అంతా కూడా సోక్ చేసి పెట్టేసేయండి. లేదు మీకు ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం అయితే అదే రోజు స్టవ్ మీద పెట్టుకొని ఒక 10-20 మినిట్స్ అలా పెట్టి ఆ రైస్ వాటర్ని చల్లగయ్యాక ఫిల్టర్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా తీసేసి మొత్తం కూడా రైస్ని అంతా కూడా ఒకసారి కలిపేస్తే మనకి వాటర్ అంతా కూడా చూసారు కదా, వైట్ వాటర్ లాగా వస్తుంది. సో యాక్చువల్లీ ఈ వాటర్ వచ్చేసి నేను చెప్పినట్టు స్మెల్ అయితే వస్తుంది. సో మీకు కావాలనుకుంటే ఎసెన్షియల్ ఆయిల్ అయితే తీసుకోండి. సో ఇప్పుడు నేను నార్మల్గా మనకి స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా, సో ఆ స్ప్రే బాటిల్లో నేను ఇలా రైస్ వాటర్ని అంతా కూడా అందులో వేసేసుకుంటున్నాను, ఆ బాటిల్ ఫిల్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను స్ప్రే బాటిల్లో ఫిల్టర్ చేసేసుకున్నాను కదా, సో ఈ ఫిల్టర్ చేసుకున్న స్ప్రే బాటిల్తోనే నేను మొత్తం హెయిర్ అంతా కూడా స్ప్రే చేసేసుకుంటున్నాను అనమాట. సో నా సజెషన్ ఏంటి అంటే, నార్మల్గా చాలామంది ఫింగర్స్తో కానీ కాటన్తో కానీ అలా యూస్ చేసి పెట్టుకుంటూ ఉంటారు హెయిర్కి. బట్ ఇలా స్ప్రే బాటిల్తో మీరు వాటర్ని స్ప్రే చేసుకుంటే ఏంటంటే స్కల్ప్కి అంతా కూడా నీట్గా పట్టి అండ్ హెయిర్ అంతా కూడా మనకు నీట్గా అవుతుంది. సో అందుకని స్ప్రే బాటిల్ అయితే సజెస్ట్ చేస్తున్నాను. సో నేను ముందుగా అయితే హెయిర్ని 2 పార్టిషన్స్ లాగా చేసుకొని స్కల్ప్కి అంతా కూడా అప్లై చేస్తున్నాను. సో మిడిల్ పార్ట్ వన్స్ కంప్లీట్ అయ్యాక మొత్తం సైడ్స్ అంతా కూడా మీరు కవర్ చేసుకోండి. అండ్ అలాగే మొత్తం స్కల్ప్కి కూడా వాటర్ అంతా కూడా పట్టేలాగా చూసుకోండి. సో ఫైనల్గా స్కాల్ప్కి అంతా అప్లై చేశాక హెయిర్ టిప్స్కి కూడా నీట్గా అప్లై చేసేయండి. ఎందుకంటే మనకి హెయిర్ టిప్స్కి చాలామందికి స్ప్లిటన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల మనకి ఈ రైస్ వాటర్ వల్ల ఆ హెయిర్ స్ప్లిటన్స్ కూడా పోతాయి. సో
సో వన్స్ అంతా కూడా ఒకసారి అయిపోయాక మళ్ళీ కూడా ఒకసారి స్ప్రే అంతా చేసేసుకోండి. ఓవరాల్గా చేసుకున్న తర్వాత హెయిర్ని అంతా కూడా మీరు పైకి కట్టేసుకొని ఇలా ఒక 30 మినిట్స్ పాటు మీరు ఉండి హెడ్ బాత్ అయితే చేస్తే మీకు రిజల్ట్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ నేను చెప్పిన టిప్స్ ఇవన్నీ కూడా మీరు ఫాలో అయిపోతే మీకు రిజల్ట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. సో చూసారు కదా, ఇప్పుడు అలా పైకి కట్టేసాక కూడా మళ్ళీ ఓవరాల్గా కూడా మళ్ళీ అంతా స్ప్రే చేసేసుకుంటున్నాను, లైక్ స్కాల్ప్కి అంతా పట్టేలాగా. సో చూసారు కదా, రిజల్ట్ ఆఫ్టర్ హెడ్ బాత్ మనకి రిజల్ట్ అనేది ఇలా ఉంటుందన్నమాట. హెయిర్ అంతా కూడా నీట్గా పొడి పొడిగా ఉంటుంది. అండ్ అలాగే మనకి చిక్కులు అవ్వకుండా కూడా నీట్గా ఉంటుంది. హెయిర్ అంతా కూడా చాలా బాగుంటుంది చూడడానికి. అయితే ఫాలో అయిపోండి. అండ్ అలాగే ఈ రైస్ వాటర్తో మీరు హెయిర్కి అప్లై చేశాక ఇంకా కొంచెం రైస్ వాటర్ అనేది మిగులుతుంది కదా, సో ఆ రైస్ వాటర్తో మీరు జస్ట్ ఫేస్కి అప్లై చేసుకోండి, లైక్ నార్మల్గా క్లెన్జింగ్ లాగా. ఇట్ యాక్ట్స్ యాజ్ అ క్లెన్జర్ అండ్ ఆల్సో అ టోనర్ అనమాట. నార్మల్గా మనం ఈ ఫేషియల్ చేసుకునే ముందు టోన్ చేసుకుంటాము, మన క్లెన్స్ చేసుకుంటాం కదా, సో అలాగా ఈ రైస్ వాటర్ అనేది మన ఫేస్కి టోనర్ లాగా పనిచేస్తుంది. అండ్ చాలా చాలా రిజల్ట్స్ అనేవి కూడా మనకి తొందరగా కూడా చూపిస్తుంది. సో ఒక్కసారి అయితే ట్రై చేయండి. సో ఈ రైస్ వాటర్ వల్ల మీకు హెయిర్కి అండ్ అలాగే ఫేస్కి కూడా చాలా యూస్ఫుల్ అనమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని నేను అనుకొని నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. సో దట్ నా వీడియోస్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు అనమాట. సో నెక్స్ట్ వీడియోస్ కూడా నేను హెయిర్ బ్యూటీ టిప్స్ మీదే చేయబోతున్నాను. అండ్ మీకు ఎలాంటి నాకు సొంతంగా ఎక్స్పీరియన్స్ అయిన వాటితోనే నేను వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. సో మీకు కూడా ఏమైనా ఐడియాస్ ఉంటే ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టండి, లైక్ ఎలాంటి వీడియోస్ చేయాలి అండ్ మీకు ఎలాంటి కావాలి అని చెప్పి. లైక్ ప్రీవియస్ కమెంట్స్లో నాకు చాలామంది అడిగారు ఏంటంటే, లైక్ మీ హెయిర్ కేర్ మీద చేయండి, ఎందుకంటే మీకు థిక్ అండ్ లాంగ్ హెయిర్ ఉంది, సో మీ హెయిర్ కేర్ సీక్రెట్ చెప్పండి, లైక్ మీ హెయిర్ కేర్ మీద ట్రై చేయండి అని చెప్పారు. సో అందుకోసం వాళ్ళ కోసమే నేను స్పెషల్గా లైక్ హెయిర్ కేర్ మీదనే ఈ బ్లాగ్ చేస్తున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, రైస్ వాటర్తో ఎంత యూజెస్. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి అండ్ ఖచ్చితంగా నా కమెంట్ సెక్షన్లో కమెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి.